నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు ఎలా అందుతున్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు లేదు, వాటర్ లేవంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ కాస్త వైరల్ అవుతుంది. రాజకీయ దుమారం కూడా చూస్తూ ఉన్నాం. సో మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇరవతి అనిల్ కుమార్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్వీట్ చేసిరు, ఆ ట్వీట్కు మీ నాయకులు కౌంటర్ ఇస్తారు, అది ఫేక్ అంటున్నారు, మీరేమంటారు? కేసీఆర్ ఒక గోబెల్స్ అవతారం ఎత్తిండి. ఇప్పుడు గోబెల్స్ అంటే తెలుసు కదా, అప్పుడు హిట్లర్కి గోబెల్స్ అనే ఒక ప్రొపగండా మినిస్టర్ ఉంటుండే. ఆయన చాలా ఫేమస్ అన్నట్టు, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అండి. అంటే హీఈస్ ఎ వెరీ గుడ్ ప్రొపగండా మినిస్టర్. ఆయన మార్కెటింగ్ ఎట్లా చేయాలని ఆయనకు తెలుసు. సో ఈయన కూడా గోబెల్స్ లాగా తయారాడు. ఈ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మాట్లాడుతుండే కరెంట్ పోతుంది, కరెంట్ ఇళ్ళలో పోదా? పోతుంది కదా. 24 hours అంటే కంటిన్యూస్ 24 hours ఉంటుందా? అక్కడ లోకల్ ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఒక్కోసారి పేలిపోతుంది, లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకో దగ్గర కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి, దానికి కొద్దిగా కంట్రోల్ చేయాలని చూస్తారు. అప్పుడు కొద్దిగా తీసేస్తారు కదా కరెంటు. ఇది అంటే అంతకుముందు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పోలేదా? కంటిన్యూస్ ఉందా? అసలు వీళ్ళని చెప్పుతాం అనుకుంటారు. ఎందుకంటే 24 hours రైతులకు కరెంట్ ఇచ్చినా అన్నారు. ఎంత బోగస్ మాటలు మాట్లాడారు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 12 hours 3 phase కరెంట్, మిగతాదంతా సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నాయి. సింగిల్ ఫేజ్ మీద మోటార్లు నడితే ఇంత దొంగలు, దుర్మార్గులు, ఇంత లుచ్చతనం చేసిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ప్రజలు చెప్పులతో కొడతారు ఏమనుకుంటారు. కానీ అసలు వాస్తవాలు ప్రజలకు తెలిసే ఇంటికి పంపించారు. తుక్కు చేసిన కార్ని ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి ప్రజలు మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల డిబేట్లు కూడా కొన్ని చోట్ల రావట. మరి అది తెలుసుకుంటే మంచిది. ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అనుకో ప్రజలు, అసలు ఏ పార్లమెంట్లో కూడా డిబేట్ రాకుండా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు. కానీ వరుసగా మొన్నటిదాకా పొలం బాట అన్నాడు, తర్వాత ఇప్పుడు బస్సు యాత్ర అంటున్నాడు, 12 సీట్లు ఇస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతా అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఆయన బీజేపీతో కుమ్ముక్కై ఉంటాడు. ఎప్పుడు ఎవరితో ఉంటాడో ప్రజలకే తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఒకరోజు బీజేపీతో ఉంటాడు, ఒకరోజు ఇంకొకరితో ఉంటాడు. ప్రజలు నమ్మరు. ప్రజలు పూర్తిగా విశ్వాసం, అంటే ఆయన ఏమైందంటే నమ్మకం పోగొట్టుకుని ఒక విశ్వాసం పోగొట్టుకుంటు ప్రజల దగ్గర. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఆయన ఏం చెప్పినా 12 సీట్లు ఇచ్చిన ఏమవుతుంది? ఆయనతో 12 సీట్లు రాగానే ఏం పొడిచిండు ఆయన? అంతకుముందు 9 సీట్లు ఏం పొడిచిండని, ఏం పొడిచాడు ఆయన? ఏం చేసిండని చెప్పేసి ప్రాజెక్టులు తీసుకురాలేడు. అంటే నేను అనేటిది ఈ 9 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నా కానీ ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిండా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇప్పుడు ఏం పొడుస్తాడు? అప్పుడే పొడవలేడు, ఇప్పుడు ఏమైనా పొలుస్తాడా? ప్రభుత్వమే దిక్కులేదు, ప్రజలు ఆయనను కాంతలేరు కూడా. ఎక్కడినోడో కేసీఆర్ ఇంకా వెతుక్కోవాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన భయం ఏంటిదంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోతారేమో, దానికోసం 12 సీట్లు రావాలా, ఎమ్మెల్యేలని కాపాడుకోవాలా, ప్రజల దగ్గరకు పోయి ప్రభుత్వం ఇవాళ ఉంటుందో ఉండదో ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినాడు. ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటారు కేసీఆర్ నుంచి? ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి అవునన్నా కాదన్నా ముందుండి కొట్లాడిండి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ ప్రజలకు ఏం తెలిసింది? తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని మమ్మల్నే ముంచిండి, మా ఆదాయాన్ని దోసుకోండి అని చెప్పి వీళ్ళు ప్రజలు తిరస్కరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నావు. ఎప్పుడు తిరిగినావు? 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఫామ్ హౌస్ లేకపోతే ఎక్కడ ఉంటుంటివి? ప్రగతి భవన్ ఉంటే ఏనాడన్నా కానీ రోడ్ల మీదకి ఎక్కినావా? సభలు పెట్టినప్పుడు తప్ప, ప్రెస్ మీట్లో తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ బయట కనబడలేడు. ఇవాళ రోడ్ల మీదకి రప్పించారు ప్రజలే కదా. ఈ తెలంగాణ జనం ఎట్లుంటుంది? నీ తీట వార్చని అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎండలో తిరుగుతున్నావు కదా రోడ్ల మీద, పోయి ఆడ బజ్జీల దుకాణాల దగ్గర, లేకపోతే టీ స్టాల్ల దగ్గర, చాయ్ దుకాణాల దగ్గర ఇప్పుడు కిందికి వచ్చినావు. నువ్వు పైకి వెళ్ళి కిందికి వచ్చినావు, ఇప్పుడు భూమి మీదకి వచ్చినావు. ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు తెలిసింది కదా. ఇప్పుడు కర్రె కాల్చి వాత పెడితే, కర్రు కాల్చి వాత పెడితే ఇలా భూమి మీదకి వచ్చినావు. లేకపోతే ఆకాశంలో ఉండేటోడు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా ఉన్నావు గాలిలోనే ఉన్నావు. కానీ ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వచ్చి ఏనాడన్నా మాట్లాడిచ్చినావా? ఇలా పోతున్నావు, బస్సు మీద ఎక్కినావు, బస్సు దిగుతున్నావు, ఆడ పొలం బాట అంటున్నావు, రైతులతో మాట్లాడుతున్నావు. నీ కుర్చీ పక్కన ఇంకో అంతకుముందు ఒకటే కుర్చీ ఉంటుండే, ఇప్పుడు నీ కుర్చీ పక్కన ఇంకో కుర్చీ వేసి కూర్చుంటే పెట్టుకున్నావు రైతు. అంటే ప్రజలు ఇట్లాంటి బుద్ధి చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ప్రజలు ఎట్లా చెప్తారు. ప్రజలు కూతురు మళ్ళీ. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి, మేము మా గలాన్ని వినిపిస్తాం పార్లమెంట్లో అంటారు. అవకాశం వస్తే ఏడాదిన్నరలో అధికారంలో కూడా వచ్చిన ఆశ్చర్యం లేదంటారు కదా. సాధ్యం కాదంటారా? నేను నిన్నే అడుగుతున్నా, అట్లాంటి పరిస్థితి ఉందా గ్రౌండ్లో? ఉందా? మరి అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఉట్టి ముచ్చట్లు సొలు పురాణాలు చెప్తారు కేసీఆర్ తప్ప ఇంకేం లేదు. వాళ్ళు వచ్చి కూడా ఏం చేస్తారు? 12 సీట్లు గెలిచి ఏం చేస్తారు వాళ్ళు? పోయి ఏమైనా తీసుకొచ్చేది? అదే కాంగ్రెస్కి ఇవ్వాలి 12 సీట్లు. కొంతమంది మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటారు కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో చెప్పలే కదా. 25 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారంటున్నారు కదా.
ఏం టచ్లో ఉన్నారు? వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి కూడా పోతున్నారు కదా, రోజు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కలిసినారు? 10-15 మంది ఎమ్మెల్యేలు కలిసినారు. తెలియకుండా చీకట్లో కూడా ఎమ్మెల్యేలు కలిసిపోతున్నారు. మరి ఇవన్నీ ఆయనకు తెలిసే కాబట్టి ఆయన భయపడుతున్నాడు. నాకే ఉల్టా ఎమ్మెల్యేలు నీ దగ్గరికి చేంజ్ చేస్తారు. నువ్వేమన్నా నేషనల్ పార్టీయా? రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తావా? నువ్వు ఒక చిన్న పార్టీ, అది ఆ చిన్న పార్టీలో ఎందుకు ఉంటారు? నేషనల్ ఇది ఇప్పుడు జరగబోయే దేశంలో ఎన్నికలు, రాష్ట్రంలో కాదు. ఇది నేషనల్ నెరేటివ్ పైనే ఈ ఎన్నికలు జరుగుతాయి. దానిపైనే కదా ఎన్నికలు జరిగేది. నేషనల్ నెరేటివ్ పైన ఎన్నికలు జరిగేటప్పుడు నీకు సంబంధం ఏంటిది? నీకు రాష్ట్రాన్ని వరకు ప్రజలు ఏమన్నా వేస్తుండే ఓట్లు, రాష్ట్రాన్ని అంటే స్టేట్ నెరేటివ్లో వేయాల్సింది మొన్న వేయలేరు, తన్నిరు నేను. ఇప్పుడు ఇంకా దేశంలో పోయి నేను కూర్చోబెడతారా? మీకు ఎవరితో పోటీ ఉంటుంది? ప్రధానంగా బీజేపీతోనా లేకపోతే బీఆర్ఎస్తోనా? కొన్ని చోట్ల బీజేపీ ఉంది, కొన్ని చోట్ల అంటే 1-2 చోట్ల బీఆర్ఎస్ కూడా 2 స్థానంలో రావచ్చు. ఎక్కువ చోట్ల మాత్రం బీజేపీ ఉంది. కానీ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ మెట్లు దొక్కిరు, ఇక్కడ నోటీసులు ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, ఏమైంది అనుకుంటున్నారు? ఏదో మోడీ ప్రభుత్వం, మోడీ ఏమనుకుంటాడు, అమిత్ షా ఏమనుకుంటాడు, ఈ దేశం అంతా మనది, మనం ఎట్లా చెప్తాను అట్లా వినాలా, లేకపోతే ఎవడన్నా ఉల్టా పల్టా మాట్లాడితే వాడిని తీసుకుపోయి లోపలేయాలా? ఏలోక నేను ఎంపీని చూసిన తృణమూల్ ఇది టీఎంసీ ఎంపీ, ఆయన పేరు ఏదో ఉంది గుర్తులేదు. ఆయన ఇలా పాపం ఆయన ట్వీట్ చేసిండి అలా. ఆయన అప్పుడు మనీ లాండరింగ్ కేసు కింద అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి లోపలేసి బాగా కొట్టినట్టు ఆయన చెప్తుండు. ఇట్లా కూడా చేసినా నేను భయపడలే అన్నారు. ఆయన భయపడలేడు. ఇక మేము ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి భయపడతాడా? మేము భయపడతామా? మమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుపోయి లోపలెత్తరా? దమ్ముంటే రా, గాంధీ భవన్కి రా, ఏడికని రా, మా ఇంటికి రా, ఏ ఇంటికైనా కార్యకర్తల ఇంటికి రా, నీ సంగతి ఎందుకు చూస్తాం. కానీ ప్రధానంగా బీజేపీ 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకుపోతాం, పక్కా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటాం అంటున్నది. అనేక అభివృద్ధి, రామ మందిరం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓట్లు వేస్తూ ఉంటుంది. మరి కాంగ్రెస్ ఏం చెప్పుకుంటుంది? ఎట్లా ఓట్లు సొంతం చేసుకుంటుంది? 400 సీట్లు ఎడిగిలెత్తాయి వాళ్ళకి వచ్చినాయి. మొన్న 303 సీట్లు. 303 సీట్లల్లో నాకు తెలిసి 220 సీట్ల కన్నా ఎక్కువ రావు. ఆ 303 సీట్లు ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే 100% స్ట్రైక్ రేట్. ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకుంటే 48లో 41 వచ్చినాయి, కర్ణాటక తీసుకుంటే 28లో 27 వచ్చినాయి, మధ్యప్రదేశ్ తీసుకుంటే 30లో 29 వచ్చినాయి, రాజస్థాన్లో 26 వచ్చినాయి, గుజరాత్లో 25కి 25 వచ్చినాయి, హర్యానాలో 10కి 10 వచ్చినాయి. అంటే చెప్తున్నాను, ఢిల్లీలో 7కి 7 వచ్చినాయి. ఇంకోటి బీహార్లో, అంటే పెద్ద రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా, బీహార్లో 40కి 39 వచ్చినాయి. ఇంకేడికి వస్తాయి? అదే అస్సాంలో 14కు 12 వచ్చినాయి, ఉత్తరాఖండ్లో 5కి 5 వచ్చినాయి. మరి ఇంకా వాళ్ళకి ఏడికలు వస్తాయి, ఇంకా ఏడికలు వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పాకిస్తాన్లో పోటీ చేస్తే 400 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పోతున్నారా నాయన అంటే, ఇళ్ళు ఎన్ని పోతున్నాయి? 60 సీట్లు పోతున్నాయి. 303కి 60 సీట్లు పోతే అంటే నేను చెప్పిన లెక్కల్ని ఇక రాజస్థాన్లో పోతున్నాయి, మధ్యప్రదేశ్లో పోతున్నాయి, ఢిల్లీలో పోతున్నాయి, కర్ణాటకలో పోతున్నాయి, మధ్యప్రదేశ్ చెప్పిన కదా, ఉత్తరప్రదేశ్లో కొన్ని పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 80లో 60లో 80కి 65 వచ్చినాయి, ఆడబోతున్నాయి. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇవన్నీ 100% సీట్లు వచ్చినాయి కదా, ఇంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయా? గుజరాత్లో 1-2 ఆడబోతున్నాయి, రాజస్థాన్లో పోతున్నాయని చెప్తాయి, మధ్యప్రదేశ్లో పోతున్నాయని చెప్తాయి, బీహార్లో అయితే ఘోరంగా పోతున్నాయి, కర్ణాటకలో పోతున్నాయని చెప్తాయి, మహారాష్ట్రలో ఘోరంగా పోతున్నాయి. ఇక వీళ్ళకి ఈడికలు వస్తాయి సీట్లు. వీళ్ళు పాకిస్తాన్లో పోటీ చేస్తే 400 సీట్లు వస్తాయని మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కరెక్టే కావచ్చు. మరి 220 సీట్ల కన్నా ఎక్కువ వాళ్ళకి రావు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటిదంటే రిజర్వేషన్లు ప్రజలు ఏమనుకుంటారంటే ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుంటున్నారు. మాకు ఉన్న హక్కులన్నీ పోతే వీళ్ళు తీసేస్తారని. దాని కారణాలు కూడా చెప్తుంటారు. గత ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అంటే వాళ్ళు కారణాలు చెప్తాను నేను. అంటే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉండే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉండే. ఖాళీ ఉన్నదాన్ని వాళ్ళు ఇప్పటివరకు కూడా భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే దాని ఉద్దేశం ఏంటిది? భర్తీ చేస్తే మళ్ళీ రిజర్వేషన్లు అప్లై అవుతాయి కాబట్టి రిజర్వేషన్లు అమలు చేయాలి, మళ్ళీ 50% రిజర్వేషన్లు అమలు చేయాలి కాబట్టి భర్తీ చేయాలి. వీళ్ళ ప్రజలకి తెలిసిపోయింది వీళ్ళు చేయరని చెప్పేసి. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలని ఎడాపెడా అమ్మేస్తాను, ప్రైవేట్ వానికి ఇచ్చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. మరి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తే రిజర్వేషన్లు ఉన్నాయి కదా ప్రైవేట్ సంస్థలలో, మరి అప్పుడు ఎట్లా? మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎట్లా బతకాలా? మరి అదే ఆలోచన ప్రజలు చేస్తున్నారు. అదేవిధంగా అగ్నిపథ్ తీసుకున్నాం. అగ్నిపథ్, అగ్నివీర్లను కాంట్రాక్ట్ ఎవడన్నా కానీ, జవాన్లని కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవడన్నా కానీ రిక్రూట్ చేసుకుంటాడా? అది ఎంత పెద్ద తప్పు. అంటే దేశ భద్రతకి అది ఒక ఏది ప్రమాదం కదా దేశ భద్రత. ఇప్పుడు భద్రత అంటే జవాన్లు అనేటోళ్ళు బార్డర్లో ఉంటారు. వాళ్ళు చైనా జవాన్లని ఎదుర్కోవాలి, పాకిస్తాన్ జవాన్లని ఎదుర్కోవాలి. మరి ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. 4 ఏళ్ళే కాంట్రాక్టు, అందులో 6 నెలలే ట్రైనింగ్ అట. పిచ్చితుకులకు పనులు కావు. 6 నెలల ట్రైనింగ్ జవాను అంటే వాళ్ళని అంటే ఎదుటి మన శత్రువులు ఎట్లున్నారు, చైనా, ఇటు పక్కన పాకిస్తాన్, వాళ్ళని ఎదుర్కొనే ఉంటుందా?
ఆ స్కిల్స్ ఉంటాయా? 6 నెలలు నా స్కిల్స్ వస్తాయి. ఇప్పుడున్న అంటే మనం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా రిక్రూట్ చేస్తుండే, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుండే, 2 years విగరస్ ట్రైనింగ్ ఇస్తుండే. ఆ ట్రైనింగ్ కానీ వీళ్ళు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారట, 4 నెలలకు బయటికి పంపిస్తారట. ఇది తుగులకు కదా. మరి ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతి కదా. అంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ ఏం లేవు కదా. అదేవిధంగా మోహన్ భాగవత్ స్టేట్మెంట్లో చూసినాం కదా. 2015 మోహన్ భాగవత్ అది ఆర్ఎస్ఎస్ సంచాలక్ ఏమన్నాడు, రిజర్వేషన్లు పరిశీలించాలన్నాడు. అట్లా అంటేనే బీఆర్ ప్రజలు ఏం చేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన అంటే 55 సీట్లు ఇంటికి పంపించండి భారతీయ జనతా పార్టీ, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. మరి మళ్ళా వీళ్ళు ఏమంటారు, మళ్ళీ రిజర్వేషన్లు తీసేస్తామని అంటారు, రాజ్యాంగాన్ని మారుస్తా అని అంటారు. రాజ్యాంగాన్ని మారుస్తా అంటే రిజర్వేషన్లు తీస్తున్నట్టే కదా, అంతేనా కదా. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు కదా, ముస్లిం రిజర్వేషన్లు బరాబర్ ఎత్తేస్తామంటారు స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ల వల్ల అంటారు. ఎస్, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నా. నేను ఏమంటున్నానంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్ చేసిన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు 27% ఉన్నాయి. ఉదాహరణకు నేను ఏం చెప్పినా, నీట్ అప్లికేషన్స్ మొన్న నీట్ ఎగ్జామ్ రాస్తారు, మన మెడికల్ ఎగ్జామ్ రాస్తారు, 1,00,000 సీట్ల పైచిలకు సీట్లు ఉంటాయి. దానికి మొత్తం 24 లక్షల మంది అప్లై చేసుకున్నారు విద్యార్థులు. ఆ 24 లక్షల 10,43,43,000 విద్యార్థులేమో బీసీలు, ఓబీసీలు. అదే ఈడబ్ల్యూఎస్లో 1.8 lakhs అప్లై చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. 10% రిజర్వేషన్లకు 1.8 అప్లై చేసుకున్నారు. అక్కడ 27% రిజర్వేషన్లు గమనించాలి. దానికి మాత్రం 10,53,000 మంది అప్లై చేసుకున్నారు. 10,43,050. అంటే దీన్ని చూడండి కాంపిటీషన్. అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉంది కదా, కానీ జనాభా ఎక్కువ ఉంది కానీ 27% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ జనాభా తక్కువ ఉంది, 10% రిజర్వేషన్ ఉంది. అక్కడ జనాభా ఎక్కువ ఉంది, రిజర్వేషన్ తక్కువనే కాబట్టి ఆ రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. తప్ప అందుకే క్యాస్ట్ సెన్సస్ చేయమంటుంది, కులగణన చేయమని ఎందుకు అంటున్నది, అంతేనా కాదు. మరి వరకు పెంచాలి కదా, బీసీలకు రిజర్వేషన్లు పెంచితేనే ఆ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచమని కాంగ్రెస్ పార్టీ అంటుంది. వీళ్ళు పెంచా అంటారు కదా. పోయి హైకోర్టులో క్యాస్ట్ సెన్సస్ ఈ బీహార్ ప్రభుత్వం చేస్తే ఆ క్యాస్ట్ సెన్సస్ చేపట్టదని చెప్పేసి ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీకి సంబంధించిన మనుషులు పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చారు కులం చేద్దాన్ని. అప్పుడు హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టులో పండి హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, లెట్ దెమ్ డూ ఇట్, లెట్ ద స్టేట్ డూ ఇట్ అని చెప్పింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. ఇలా వస్తే రిజర్వేషన్లు ఉండే, మన ఉండే, ఇంకేముండదు. బీసీ ఎస్సీ ఎస్టీలు రోడ్డు మీద ఇంకా అదే మరి కాంగ్రెస్ పార్టీ అదే అంటుంది, రాహుల్ గాంధీ అదే అంటున్నాడు. సో పోనీ మీరు అధికారంలోకి వస్తున్నా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టోలో ఉన్నటువంటి కావచ్చు, పాంచనాయకు సంబంధించిన హామీలు కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కాలేవన్నటువంటి ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో రేపు భవిష్యత్తులో మీరు కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయగలుగుతారా? ఒకటండి, ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్ని రోజులే ప్రభుత్వం ఏర్పాటయ్యి మేబీ ఒక 4 months అవుతుందో, హార్డ్లీ 4 months అవుతుంది. డిసెంబర్ అనుకున్నాం, ఏప్రిల్ కంప్లీట్ చేసుకుంటే 4-5 నెలలు అనుకో. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికే మాకు ఒక నెల పట్టిందా, మంత్రులని అన్నీ సెటిల్ కావడానికి, రీషఫ్లింగ్ ఆఫ్ సెక్రటరీస్ ఇవన్నీ చేసుకోవడం 30 రోజులు పట్టింది. 30 రోజులు పట్టిన తర్వాత ఇంక మిగిలిన 40 రోజులు 70 రోజులకి కోడ్ వచ్చింది. 40 రోజుల్లో ఏం ఇంప్లిమెంట్ చేస్తాం? అన్నీ చేయగలుగుతాం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా చేయగలిగినా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగిందా? 40 రోజులు ఎడికలు చేస్తాం. 40 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు ఏంటిది? 200 యూనిట్లు ఇచ్చేసినాం, ఫ్రీ ఇస్తానన్నాం, బస్సు ఫ్రీ చేసినాం, ఇంకా చాలా హామీలు నెరవేర్చినాం. మనం నెరవేర్చింది ఏంటిది? రైతు రుణమాఫీ చేద్దామని అనుకుంటుంది ప్రభుత్వం. కానీ ఆయన తీసుకుపోయి ఎన్ని కుప్పలు చూసిన, అప్పుల కుప్పలు ఎట్లున్నాయి దాన్ని చూడడానికే పడుతుంది కదా. అసలు ఏం చేసింది పోయినసారి పోయిన ప్రభుత్వం ఏం చేసింది, ఏం అప్పులు, అసలు ఆదాయం ఎంత వస్తుంది, కొద్దిగా లెక్క చూసుకోవాలి కదా. దానికోసం టైం పడుతుంది కదా. అందుకే August 15 లోపల చేస్తానంటున్నాడు, ప్రామిస్ కూడా చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాం. ఇంకా మిగతా ఉన్నాయి అన్నీ ఒకటి ఇంప్లిమెంట్ అయితే ఒకటేసారి బంగారం ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. నువ్వు షాదీ ముబారక్ ఇదే కళ్యాణ లక్ష్మి ఏడాది ఉంటుండే పెండింగ్ అప్లికేషన్. ఇప్పటికున్న అప్లికేషన్స్, ఆయన ఇచ్చిన అప్లికేషన్లు 1.5 ఏడాది అవుతుంది, ఇప్పటివరకు ఇయ్యలే. ఆరోగ్యశ్రీ నువ్వు ఇయ్యలేవు, ఆ బకాయిలు అట్లనే ఉండిపోయినాయి. మొన్న చేనేత కార్మికుల బకాయిలు 350 కోట్లు ఉంటే మేమే తీర్పాల్సి వచ్చింది. ఇక్కడ సిరిసిల్ల బతుకమ్మ చీరలకు 350 కోట్లు బకాయిలు అట్లనే ఉన్నాయి. మొన్న చేనేత కార్మికులకు అవి ఇచ్చేసినాం, ఒక 100 కోట్ల దాకా రిలీజ్ చేసినాం. ఇట్లా ఒకటి అయితే కానీ ఒక రోజులో మొత్తం అయిపోతాయా? కానీ ఎందుకు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ వాళ్ళు హరీష్ రావు అయితే రాజీనామాకు సిద్ధమవుతూ రాజీనామా లేఖ తీసుకొని కూడా వచ్చారు. మరి ఎందుకు సవాళ్ళను స్వీకరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ఆయనకో సిగ్గు లేదు హరీష్ రావుకి, సిగ్గు మానం ఏమీ లేదు హరీష్ రావుకి. 10 ఏళ్ళ పాలన చేసినావు, నీ మెదడు ఏడ ఉన్నది, ఇంకా ముఖాలు ఉన్నది అంటే ఎత్తుకెత్తు పెరిగినావు కానీ సిగ్గులేదా నీకు? నేను నిజంగా చాలా కోపం వస్తుంది హరీష్ పైన, నీకు తెలియదా?
పాలన ఎట్లుంటుందో, ఎంత టైం పడుతుందో, ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఏం చేసి నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఎంతమంది కట్టించిండ్రు, ఇవన్నీ ఎన్ని హామీలు నువ్వు ఇచ్చిన హామీలు. ఇంకా అది పోని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అది పక్కకు పెడదాం, కానీ ఏం చేసినావు? కేజీటీ పీజీ అన్నావు, అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేవు. ప్రతి బడ్జెట్లో సిగ్గుంటే హరీష్ రావు చెప్పారు, హరీష్ రావు ఆర్థిక మంత్రి కదా, ప్రతి బడ్జెట్లో హౌసింగ్ అని చెప్పేసి హౌసింగ్ కోసం అని 10-12 వేల కోట్లు పెడతారు. 17,000 దళిత బంధు 17,000 కోట్ల రూపాయలు పెట్టిండు ఒకసారి. మరి డబుల్ బెడ్రూమ్లోకి 12,000 కోట్లు, 17,000 కోట్ల రుణమాఫీకి 6,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో పెట్టిండు. ఒక్క బడ్జెట్లో కూడా మరి అప్రూవ్ చేయాలి అంటే ప్రతి బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టిండు రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పి. మరి డబ్బు ఎటుపోయింది? మరి ఎందుకు చేయలేవు? సిగ్గులేదా? ఇవన్నీ తీస్తే ఆర్థిక మంత్రి ఇక్కడికి బహిరంగ చర్చకు సిద్ధం. ఏడుకని రా, నువ్వు ఇక్కడికి పోదాం, ఏడ మన అమరవీర స్థూపం దగ్గరకు వస్తావు హరీష్, నేనే వస్తా కాంగ్రెస్ పార్టీ తరపున, నువ్వు రా, నీ లెక్కలు తీసుకురా, నా దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి, నీ బడ్జెట్ లెక్కలు ఉన్నాయి, నువ్వు ఏ ఇయర్ ఎంత బడ్జెట్ పెట్టినావు, దేనికి ఎంత అలవాటు చేసినావు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. సిగ్గు లేకుండా మాట్లాడితే చెప్పులతోనే కొడతారు ప్రజలు. ఇంకోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొడతారు ఉరికిసుకుంటా. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టావు బిడ్డ, ఆర్థిక మంత్రిగా పనిచేసిన సిగ్గు లేకుండా అవన్నీ బడ్జెట్లో పెట్టి ఏ రోజు అందరూ ప్రజల్ని మోసం చేసినా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతావు నువ్వు. నమ్మకం ఉందా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఈ జరగబోయే సెక్షన్లో ఏమైనా వస్తున్నట్టు నమ్మకం ఉందా? ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల వస్తే బట్టలు ఇప్పుతాం కదా, ఇవన్నీ ఇప్పుతాం. నువ్వు 10 ఏళ్ళలో నువ్వు చేసినాయి, నీ ఆర్థిక వ్యవస్థను ఎట్లా అతలకుతలని చేసినావు, అవినీతి, కాళేశ్వరం అన్నీ ఇప్పుతాం. నువ్వు బడ్జెట్లో ఏ విధంగా మోసం చేసినావు ప్రజల్ని. ప్రతి ఇయర్ నువ్వు 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు హౌసింగ్కి డబుల్ బెడ్రూమ్ ఇంటికి కట్టిస్తాను, 17,000 కోట్ల రూపాయలు దళిత బంధాన్ని పెట్టినావు, ఇట్లా చెప్పుకుని పోతే బీసీ కార్పొరేషన్కి 1,000-2,000 కోట్ల రూపాయలు పెడతావు. అవన్నీ పెట్టి బడ్జెట్ ఇంత పెద్ద తయారు చేసి బడ్జెట్లో చూపెట్టి ప్రజల్ని మోసం చేసినావు. 5 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు ఇట్లా మోసం చేసినావు. ప్రతి బడ్జెట్లోకి వెళ్ళి లెక్కలు తిత్తాం. సిగ్గు లేకుండా మాట్లాడతారు, ఇంకా చెప్పులతో కొడతారు. ఇంక ఇట్లా మాట్లాడితే ప్రజల్ని మోసం చేసింది సరిపోదా? ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఇంకా సరిపోలే, ఇంకొచ్చి మాట్లాడతారు సిగ్గు లేకుండా. వస్తే ఇప్పుడు ఏర్పడుతుంది అసెంబ్లీలో ఏం చేస్తారో చూద్దాం కదా, వాళ్ళ బండారం బయట పెడతారు మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇరావత్ అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయి, ఢిల్లీలో అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తారు. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి భవిష్యత్తులో అసెంబ్లీలోకి వస్తే అసెంబ్లీలోనే గట్టిగా ప్రశ్నిస్తాం, అన్ని సమాధానాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తారు. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.